హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సూర్య తమిళనాడులో ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు సూర్యకి, అంతే ఈక్వల్ ఫ్యాన్స్ని ఆయన తమ్ముడు కూడా సంపాదించుకున్నారు. ఆయన సినిమాతో కానీ ఆయన యాక్టింగ్తో కానీ. ఆయన కేవలం తమిళనాడులోనే కాదు, ఇటు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయనకి అంతే ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఊపిరి సినిమా కానీ, లేకపోతే ఖైదీ కానీ, ఆవర కానీ, ఇవి నిజంగా లైక్ ఆనిముత్యాలు అంటారు కదా. సో ఆ రేంజ్లో ఆ మూవీస్ అన్నవి తెలుగు పీపుల్కి చాలా బాగా గుర్తుండిపోతాయి. సో అలాంటి హీరో ఇప్పుడు దేవరాతో పాటు రావాలి అన్నట్టు ఆయన మూవీ రెడీ అయింది. సో ఆ మూవీ ఏంటి, సో దేవరతో వచ్చి ఆయన ఎందుకు వెనక్కి తగ్గారు, సో ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సో కార్తీ గారి గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే. ఎందుకంటే తమిళ హీరోస్లో కూడా అంత బాగా మనకి దగ్గరగా ఉండి మనతో కాంటాక్ట్ అయ్యి అండ్ తెలుగు బాగా మాట్లాడే వ్యక్తి కూడా. సో అలాంటి హీరో ఇప్పుడు 27న రావాల్సి ఉంది మూవీతో. బట్ ఎందుకు 28కి అది పోస్ట్పోన్ అయింది, రీజన్స్ ఏంటంటే సత్యం సుందరం అనేటువంటి సినిమాతో మన ముందుకు వస్తున్నాడు కార్తీ అంటే మనకి అసలు యుగానికి ఒక్కడు, ఆవార, అలాగే ఖైదీ సినిమాలు, ఈ చాలా సినిమాలు ఉన్నాయి. సో ఈ సినిమాలన్నిటితో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గర అయిపోయాడు. ఒక సూర్య, వాళ్ళ అన్న సూర్య అని తెలుగు హీరోలా చూస్తూ ఉంటారు మన తెలుగు వాళ్ళు, అంత ఓన్ చేసుకున్నారు సూర్యని. సూర్యకి కార్తీకి డిఫరెన్స్ ఏంటంటే, సూర్యకి ఆయన తమిళ హీరో కాబట్టి తమిళ్ మాట్లాడతారు, తెలుగు అంత అసలు తెలుగు రాదు సూర్యకి. కార్తీక్ ఉన్న గొప్పతనం ఏంటంటే, తను తెలుగు నేర్చుకొని ఒక తమిళ హీరో తెలుగులో డబ్ చేస్తున్నాడంటే తన డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్. తెలుగు లాంగ్వేజ్ పట్ల తనకున్న ఇష్టానికి, తెలుగు ఫ్యాన్స్ మీద తనకున్న ఇష్టానికి, రెస్పెక్ట్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక రజనీకాంత్ గారికి కూడా అంత ఫ్లూయెన్సీ ఉండదు తెలుగులో, కార్తీ గారు చాలా బాగా మాట్లాడతారు మళ్ళీ. సో అటువంటి కార్తీ గారు యాక్చువల్గా సెప్టెంబర్ 27న రావాలి, దేవరా రిలీజ్ రోజునే. సో ఎన్టీఆర్ గారి కోసం పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది, ఎందుకంటే అది హ్యూజ్ క్యాన్వాస్ వస్తున్న సినిమా కదా. ఇండియా వైడ్ గా ఆ సినిమా కోసం ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ గారి సినిమా చూద్దామని చెప్పేసి ఏపీ తెలంగాణలో ఫ్యాన్స్ కానివ్వండి, వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఫ్యాన్స్ కానివ్వండి. సో అదే టైంకి రావడం మనకు కరెక్ట్ కాదు. 28వ తారీఖున వద్దామని చెప్పేసి ఆయన కొంచెం ఒక రోజు పోస్ట్ పోన్ చేసుకున్నారు. సో 28వ తారీఖున మన ముందుకు వస్తున్నారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సో ప్రీ రిలీజ్ ఈవెంట్లో కార్తీ గారు దేవరా సినిమా తాలూకు అవుట్పుట్ గురించి, దేవరా గురించి, ఎన్టీఆర్ గురించి చాలా చక్కగా మాట్లాడారు. ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటా అని చెప్పేసి అన్నారు. నేను చూడాలని కోరుకుంటాను అనేటువంటి కమెంట్స్ కూడా చేయడం జరిగింది. అలాగే దేవరా సినిమా రిలీజ్ ఏదైతే సెప్టెంబర్ 27వ తారీఖున జరుగుతుందో, దాని తర్వాత సత్యం సుందరం అనేటువంటి సినిమా కూడా జరుగుతుంది. కంటెంట్ మ్యాటర్స్. ఈ సినిమాలో ప్రేక్షకులు ఆ సినిమా ఈ సినిమా చూడరు, కంటెంట్ బలంగా ఉంటే ఏ సినిమా అయినా సరే చూస్తారు. సో అటు దేవరా ఆడాలి, ఇటు సత్యం సుందరం కూడా ఆడాలి, రెండు సినిమాలు కూడా ఆడాలి. ఇప్పుడు ఈ తమిళనాడు సినిమా, తెలుగు సినిమా అనేం లేదు, అంతా ఒకటే అయిపోయింది. ఇప్పుడు ఇండియన్ సినిమా అయిపోయింది. సో మన సినిమాలు, సౌత్ సినిమాలు ప్రెసెంట్ బాగా షైన్ అవుతున్నాయి. సో దేవరా అనేది ఒక పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది. దాని హైప్ వేరు, దాని రేంజ్ వేరు, దాని స్థాయి వేరు. సో కార్తీ గారికి ఉండే స్థాయి కూడా కార్తీ గారికి ఉంది. తెలుగులో కార్తీ గారు అని తెలియని వాళ్ళు లేరు. సో ఆయన సినిమా కూడా ఒక రోజు లేట్గా వస్తుంది కాబట్టి సెప్టెంబర్ 28న. సో ఖచ్చితంగా ఆయన సినిమాలో కూడా కంటెంట్ ఉంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కంటెంట్ని ఆదరిస్తారు. గతంలో కార్తీ గారి సినిమాలు, చాలా సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. సో ఆయన చాలా చక్కగా మాట్లాడారు ఎన్టీఆర్ గారి గురించి. సో ఖచ్చితంగా దేవరా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, సత్యం సుందరం కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది.